కార్యకర్తలను, నాయకులను యాక్టివ్ చేయడంతో పాటు వలసల్ని నివారించేందుకు వైసీపీ అధినేత జగన్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? ఫిరాయింపులతో కుదేలవుతున్న పార్టీని నిలబెట్టుకోవటానికి కొత్త స్కెచ్లు గీస్తున్నారా? జగన్ 2.0 నినాదం కేడర్ను కాపాడుకోవడానికా? ఇంతలోనే అతనిలో అంత ధీమా ఎలా పెరిగింది? అసలు మాజీ ముఖ్యమంత్రి వ్యూహం ఏంటి? జగన్ ధీమాపై కూటమి నేతల్లో వినిపిస్తున్న టాక్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాలర్ ఎగిరేసుకొని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే మాజీ సీఎం వైఎస్ జగన్ ధీమా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవర్ పోయి 8 నెలలు కాకుండానే ఆయనలో అధికారంపై ధీమా పెరిగిపోయింది. మళ్ళీ గెలుస్తాం, 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తూ వైసీపీ రాష్ట్రాన్ని ఏలుతుందని చెప్తున్నారు. జగన్ 2.0 పాలన చాలా డిఫరెంట్గా ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చేశారు. మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి, ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. పార్టీ ఘోర పరాజయం, కీలక నేతల వరుస నిష్క్రమణలు, చేజారుతున్న స్థానిక సంస్థలు, కార్యకర్తలు, నేతలపై రోజురోజుకి పెరుగుతున్న కేసులతో సతమతమవుతున్న వైసీపీకి అధినేత జగన్ చేసిన కీలక వ్యాఖ్యలు కొంచెం ఉత్సాహాన్ని ఇచ్చాయనే చెప్పాలి. ఎంత పెద్ద కూటములు వచ్చినా, ఏం చేసినా ప్రజల మద్దతు తమ పార్టీకి ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు జగన్. 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ తర్వాత 11 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హోదాకు కూడా దక్కించుకోలేకపోయినా 40% ఓటింగ్ దక్కిందన్న ధీమా జగన్లో వ్యక్తమవుతుంది. అందుకే పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నట్లు ఆయన మాట్లాడుతున్నారు. కీలకమైన రాజ్యసభ సభ్యులు వైసీపీకి రిజైన్ చేస్తున్నా జగన్ లెక్క చేయడం లేదు. అదేమంటే క్యారెక్టర్, క్రెడిబిలిటీ అంటూ చెప్తున్నారు. ఇలాంటి అభిప్రాయాలతో కుండబద్దలు కొడుతూ తన కొత్త కార్యాచరణను స్పష్టం చేస్తూ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఆశను నింపే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓటర్లను ఆకట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో జగన్ 2.0 ఎలా ఉంటుందో చూస్తారంటూ కొత్త స్లోగన్ని వినిపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడంతో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని ఆయన బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. వాలంటీర్లు, సచివాలయాలు అంటూ కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని పాలన సాగించి బటన్ నొక్కుతూ సంక్షేమ కార్యక్రమాలను అప్పులు చేసి మరీ అమలు చేసిన జగన్ అవే తిరిగి అధికారాన్ని కట్టబెడతాయని నమ్మారు. కానీ అతని ఆశలు అడియాశలయ్యాయి. నవరత్నాల అమలులో సొంత పార్టీ నేతలకు కూడా జగన్ ప్రాధాన్యత ఇవ్వలేదు. అన్ని బటన్ నొక్కడం లేదా వాలంటీర్ల ద్వారా పంపిణీకే పరిమితమయ్యాయి. ఆ నగదు పంపిణీల్లో తమ పాత్ర ఉంటే కాస్తైనా మార్కులు పడతాయని నాయకులు మొత్తుకున్నా జగన్ పట్టించుకోలేదు. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత పెత్తనం మొత్తం వారి చేతుల్లోకి వెళ్ళగా పింఛన్ల పంపిణీ దగ్గర నుంచి రేషన్ సరుకులు, ఇతరత్ర పథకాలన్నీ వారే పంపిణీ చేసి రాజ్యాధికారం చెలాయించారు. ఆ క్రమంలోనే వాలంటీర్లు, ఎమ్మెల్యేలతో పాటు గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నేతలను కూడా లెక్క చేయలేదన్న ఆరోపణలున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాయకులు, కార్యకర్తలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కాలేక ప్రజలకు దూరమయ్యారు.
దాంతో ఎన్నికల సమయానికి అదేదో సామెత చెప్పినట్లు నేను ఒక్కడిని చేయకపోతే ఏమవుతుందిలే అన్నట్లు అందరూ పూర్తిగా కాడి వదిలేయడంతో ప్రతిపక్ష హోదా కోసం కూడా జగన్ కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఘోర పరాజయం తర్వాత కొన్ని రోజుల పాటు జగన్ సైతం వాస్తవంలోకి రాలేకపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన ఇలాంటి ఫలితాలు ఊహించలేదని, అక్క చెల్లెముల ఓట్లు అవ్వతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని వాపోయారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఆసరాతో తోడుగా ఉన్నాం, సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. ఓటమిపై పోస్ట్ పడ్డం తర్వాత జగన్ అసలు తత్వం గ్రహించినట్లు కనిపిస్తున్నారు. కార్యకర్తలు లేకుంటే పార్టీకి మనుగడ లేదని ఓ అంచనాకు వచ్చారు. గతంలో జగన్ పార్టీ కేడర్కే కాదు, నాయకులకు కూడా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. తన చుట్టూ 2-3తో కోటరీ ఏర్పాటు చేసుకుని పరదాల మాటున పాలన సాగించారనే పేరు మూటగట్టుకున్న ఆయన ఈసారి ఆ తప్పులు జరగకూడదని గ్రహించినట్టుగా కనిపిస్తోంది. త్వరలో నియోజకవర్గాల్లో పర్యటన, వారానికి 2 రోజులు అక్కడే నిద్ర అంటున్న జగన్ 2.0 అంటూ కొత్త స్లోగన్ ఎత్తుకున్నారు. వైసీపీ బతుకుతుందని, ఈ రాష్ట్రాన్ని ఏలుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి జగన్ అన్న 2.0 కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తుందో చూపిస్తుందని, ఈ విషయాన్ని ఖచ్చితంగా చెబుతున్నానని జగన్ అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయంటున్న జగన్ చాలా కాలం తర్వాత తన 16 నెలల జైలు జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. కష్టాలు శాశ్వతం కాదని, అందుకు తననే ఒక ఉదాహరణగా తీసుకోవాలని, తాను జైలు నుంచి వచ్చి ముఖ్యమంత్రిని అయ్యానని కేడర్కి ఆయన ధైర్యం చెబుతుండటం విశేషం. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన జీవితాన్నే గుర్తు చేసుకోవాలని, ఇప్పటికీ అక్రమాస్తుల కేసుల్లో సిబిఐ, ఈడీ విచారణలు ఎదుర్కొంటున్న ఆయన భరోసా ఇస్తున్నారు. మహా అయితే అధికారంలో ఉన్న వాళ్ళు వైసీపీ కార్యకర్తలను 3 నెలలు జైల్లో పెట్టడం తప్ప ఇంకేం చేయలేరని, ఈ కష్టాలను తట్టుకుని నిలబడినప్పుడే వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని తన కేడర్కు హితబోధ చేస్తున్నారు జగన్. తొలి 5 ఏళ్ల పాలనలో కార్యకర్తల పక్షాన అంత గొప్పగా పనిచేయలేకపోయానంటున్న జగన్ ఈసారి కేడర్కే పెద్దపీట వేస్తానంటున్నారు. కూటమి ప్రభుత్వంలో మంచి చేసిన వారిని, చెడు చేసిన వారిని గుర్తుంచుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మొత్తం మీద అధికారంపై జగన్ ధీమా ఏంటో తెలియదు కానీ ఆయన తాజా వ్యాఖ్యలు మాత్రం విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జగన్ వేసుకుంటున్న అంచనాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.